హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ప్రైజ్ సమీక్షించారు. ఆదివారం కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శివాబాగ్ కాలనీ, దాసరం బస్తీ, హట్స్ లోని పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్ప్ ప్రక్రియ ఎలా సాగుతోందో తనిఖీ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను సమీక్షించారు. బిఎల్ఓలు ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఎలాంటి తప్పులు లేని ఓటర్ల జాబితాల తయారీ జరగాలని సూచించారు. స్థానిక ఓటర్లతో సైతం కర్నన్ మాట్లాడారు. సందేహాలను నివృత్తి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఏదైతే హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ఐ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు హైదరాబాద్ ఎన్నికల అధికారి, అదే ఎస్ఆర్ఐ అధికారి, దానికి జిహెచ్ఎంసీ కమిషనర్ అయిన కర్నన్ ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని దాదాపుగా 5 పోలింగ్ బూతుల్లో ఆయన పరిశీలన చేశారు. ఏదైతే శివంబాగ్ బస్తీ, అదేవిధంగా దాసర బస్తీ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి దాసర బస్తీ ఏదైతే ఉందో అక్కడ ఉన్న దాదాపు 139 పోలింగ్ బూత్, అదే 146 పోలింగ్ బూత్ తో పాటు 166, 161, 164, 146 పోలింగ్ బూతుల్లో ఏ విధంగా ఎస్ఆర్ఐ ప్రక్రియ నడుస్తుంది, దానికి సంబంధించి ప్రజల్లో అక్కడ ఏ విధంగా అనుమానాలు ఉన్నాయని దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ఆయన ఇవాళ ఆదివారం అయినా కూడా సనత్ నగర్ నియోజక పరిధిలో వెళ్లి ఎస్ఐ ప్రక్రియ పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులను, ఓటర్లను అడిగి ఏ విధంగా ఎస్ఆర్ఐ ఫారాలు నింపుతున్నారు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయని వాళ్ళని అడిగి దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా డౌట్లు ఉన్నావో వాటి డౌట్ కూడా క్లారిఫికేషన్ ఇస్తాం. బిఎల్ఓలకు ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏదైతే ఇచ్చేది ఉందో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ త్వరగా ఇవ్వాలి. అదే విధంగా దానికి సంబంధించి ఏదైతే డిజిటలైజ్ ఏదైతే చేసేదో డిజిటలైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి త్వరగా ఏదైతే ఆ ఎన్యుమరేషన్ ఫామ్ త్వరగా నింపి ఇస్తే బిఎల్ఓలకు వాళ్ళు డిఎల్ఓ త్వరగా డిజిటలైజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే నెల 3వ తేదీ లోపల పూర్తి ఎస్ఆర్ఐ ప్రక్రియ క్లోజ్ అవుతుంది కాబట్టి అంత లోపలనే ఏదైతే 3వ తేదీ వరకు ఎవరు దాన్ని ఎన్యుమరేషన్ ఫార్మ్ తీసుకున్న వారు నింపి నివేదన పెట్టుకోవద్దు. నింపి త్వరగా బిఎల్ఓలకు ఇస్తే బిఎల్ఓ డిజిటలైజేషన్ చేశారు కాబట్టి మీ ఓటు హక్కు అక్కడే ఉంటుంది. మీరు లేదండి, ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుని దాన్ని నింపి తిరిగి బిఎల్ఓలకు ఏని పక్షంలో అది ఓటర్ గా నమోదు కాదు కాబట్టి ఓటర్ల లిస్టు నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. అదే విధంగా ఎవరైతే బిఎల్ఓలు ఫామ్ నింపుతున్నారు, నింపి తీసుకుంటారు, అందులో తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని కరెక్షన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా వాటిని తీసుకొని త్వరగా డిజిటలైజేషన్ చేస్తే ఓటర్లని పూర్తి పారదర్శకత ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న డిఓలతో, అదే విధంగా అక్కడ ఉన్న అధికారులతో ఆయన పరిశీలన చేసి డిఓలు కూడా దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా వారికి పరిశీలన చేసి వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్ఆర్ఐ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలి. వాటికి సంబంధించి ఏదైతే ఫార్ముల విషయంలో ప్రజల నుంచి, ఓటర్ల నుంచి త్వరగా తీసుకోవాలి. త్వరగా తీసుకునేందుకు వారికి సహకారం అందించాలి. ఎందుకంటే కొందరు బస్తీలలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నప్పటికీ బస్తీలలో చదువుకొని వారు ఎక్కువగా ఉంటారు. వారికి ఏ విధంగా ఫామ్స్ నింపాలి, ఏ ఫామ్స్ ఎట్లా ఉండాలి, అయితే అది ఏదైతే ఎన్నికల అధికారి ఎన్నికల కమిషన్ ఏదైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనల ప్రకారం ఫామ్స్ నింపుతున్నారా లేదా, అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నా, తప్పుడు దొరకకుండా ఫామ్స్ నింపినట్లయితే దానికి త్వరగా డిజిటలైజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తప్పులు నింపితే డిజిటలైజ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా ఫామ్ నింపేందుకు అధికారులు కానీ, అదేవిధంగా బిఎల్ఓల సహకారం అందించాలి. అదేవిధంగా ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఓటర్లకు సహకరించి వాళ్ళు ఓటర్లు ఏదైతే ఫామ్ నింపుతున్నారో ఎమ్యులేషన్ ఫామ్ లో ఆ ఎమ్యులేషన్ ఫామ్ నింపేసినప్పుడు సహాయం చేయాలి. వారికి తప్పులు లేకుండా నింపే విధంగా వారికి కొన్ని సూచనలు చేయాలి. వాటిని ఫిల్అప్ చేసి ఇచ్చినట్లయితే బిఎల్ఓలకు త్వరగా ఇచ్చినట్లయితే డిజిటలైజేషన్ చేసి ఓటర్లకు త్వరగా పారదర్శకంగా ఓటర్ లిస్టు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి పొరపాటు లేకుండా అందరూ త్వరగా చురుగ్గా అధికారులతో పాటు బిఎల్ఓ అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాలని కూడా కర్నన్ వారికి ఆదేశాలు ఇచ్చడం, అదే సూచనలు చేయడం కూడా చూస్తున్నాం. ఏదైతే 3వ తేదీ లోపల 3వ తేదీ వరకు ఉంది కదా అని ఎవరైతే ఓటర్లు తమ ఎమ్యులేషన్ ఫామ్ నింపి తమ దగ్గర ఉంచుకుంటారో టైం దగ్గర పడే కొద్దీ అది కంప్యూటర్ డిజిటలైజేషన్ పైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి అలా ఒత్తిడి పడకుండా త్వరగా ఇచ్చినట్లయితే 3వ తేదీ లోపలనే ఇచ్చినట్లయితే త్వరగా డిజిటలైజ్ చేసి ఓటర్ల లిస్ట్ త్వరగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 3వ తేదీ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. 3వ తేదీ లోపల అందరూ ఓటర్లు ఎమ్యులేషన్ ఫామ్ ఏవైతే నింపి ఉన్నారో వాళ్ళకి త్వరగా బిఎల్ఓలు వాటిని
డిజిటలైజ్ చేశారు కాబట్టి వారికి త్వరగా ఇవ్వాలని కూడా ఓటర్లకు సూచించారు. వాటితో పాటు ఓటర్లకి ఎవరైతే అనుమానాలు ఉంటాయో, ఎవరైతే వారికి కొన్ని సందేహాలు ఉంటే ఆ సందేహాలను పూర్తిగా వారికి తెలియజేస్తూ ఏదో ఈ విధంగా ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఆ ఫామ్ నింపడంలో ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఫామ్లు ఏ ఫామ్ ఎక్కడ నింపాలి, ఎవరికి ఎలాంటి ఫామ్ నింపించే అవకాశం ఉంది. 3 పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఎస్ఆర్ ఫామ్ నింపేందుకు 2022 ఎన్నికల ఓటర్లకు సంబంధించి ఒకటి, అదేవిధంగా ఈ ఆ తర్వాత ఓటర్లు ఏ విధంగా ఉంటే లోకల్ గా ఏ విధంగా ఉండాలి, వాటన్నిటికి సంబంధించిన సూచనలు సలహాలు వారికి ఇవ్వడంతో పాటు ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా ఎమ్యులేషన్ ఫామ్ లో తప్పులు ఉన్నట్లయితే అది మళ్ళీ క్యారీ కాకుండా డిజిటల్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇచ్చామని వారు ఎమ్యులేషన్ బిఎల్ వరకు మేము ఫామ్ ఇచ్చాము మాది ఎందుకు కాలేదని కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వారు కూడా ఎలా ఉండకుండా అందరికీ ఒక సిస్టమేటిక్ గా ఫామ్స్ నింపే విధంగా బిఎల్ఓలు వాటిని పరిశీలన చేయాలి. అదేవిధంగా డిఓలు కూడా రైట్. సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలని ఆయన చూశారు. ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కర్నూలు క్షేత్రస్థాయిలో ఎస్ఆర్ఐ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఆ డౌట్లు, అదే విధంగా కొన్ని వాళ్ళకి ఏదైతే విన్నపాలు వచ్చాయో, ఫిర్యాదు వచ్చాయో వాటిని పరిశీలించేందుకే కర్నూలు ఈ రోజు బస్తీలో రైట్. పర్యటన చేశారు వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.